మీకు తెలుసా, చంద్రుని దశల్లో మార్పులు మనసుపై ప్రభావం చూపిస్తాయని పురాతన కాలం నుంచి నమ్ముతున్నారు మనుషులు. ఒక్క తుమ్ముతో 1,00,000 క్రిములు గాల్లో కలుస్తాయి. మానసిక ఒత్తిళ్లను తగ్గించే మందుల్లా పనిచేస్తుంది ఎండార్ఫిన్ హార్మోన్. అది నవ్వుతోనే విడుదలవుతుంది. చైనీయులు గన్ పౌడర్ను ఔషధ ప్రయోజనాల కోసం కనిపెట్టారు. పేరున్న కళాకారులు, తత్వవేత్తలు ఎక్కువ మంది ఎడమ చేతి వాటం అలవాటున్న వాళ్ళే. ఆవిలింత గుర్తుకొచ్చినా చాలు ఆ వెంటనే వచ్చేస్తుంది. పెద్దల్లో 5% మందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. వర్షపు వాసనను పెట్రిచోర్ అంటారు. ఇది మొక్కల సువాసన, బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే సమ్మేళనాల కలయిక. ప్రాచీన కాలంలో లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియాలో 7 లక్షల పుస్తకాలు ఉండేవట. రెండో భాష నేర్చుకుంటే మెదడులో నిర్మాణాత్మక మార్పు వస్తుంది. మన మెదడు శరీర బరువులో 2% మాత్రమే ఉన్నప్పటికీ మొత్తం శక్తిలో 20% వాడుకుంటుంది. ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర 8 భాషల్లో దిట్ట. ఈ గుర్తు ఆమ్ సర్పండ్ అనేటువంటి చిహ్నం లాటిన్ పదం ఈటీ నుండి వచ్చింది. దీని అర్థం మరియు. ఇది యాండ్ అని వాడతాం మనం. ప్రపంచంలో ఎన్ని రుచులైనా ఉండొచ్చు, కానీ ప్రాథమిక రుచులు తీపి, చేదు, ఉప్పు, పులుపులే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.